హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావుని. ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక 3 అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ అప్డేట్ ఏమిటంటే హైదరాబాద్ ఆఫ్లైన్ ఈవెంట్ అండి. మహేష్ మ్యాగ్నెస్ గారు ఎప్పుడైతే విజయవాడలో ఆఫ్లైన్ ఈవెంట్ కనెక్ట్ చేశారో ఆ ఈవెంట్లోనే అందరికీ చెప్పారు, మనం నెక్స్ట్ ఈవెంట్ హైదరాబాద్లో చేయబోతున్నాం, 2000 మందితో చేయబోతున్నాం అని చెప్పారు. అదేవిధంగా మహేష్ సార్ చెప్పినట్టు హైదరాబాద్ ఈవెంట్ డేటు టైము మొత్తం ఫిక్స్ చేశారనమాట. నేను కూడా ఒకసారి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ రిపీట్ చేస్తాను. వచ్చేవాళ్ళు హైదరాబాద్ ఈవెంట్కి ఖచ్చితంగా రండి. నేను నా టీంతో సహా వస్తున్నాను. ఇక అడ్రస్ విషయానికి వస్తే నవంబర్ 16, 11, 2025 సండే ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 1 గంటకు ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత ప్రోగ్రాము పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఓకేనండి. మరి మనం హైదరాబాద్ ఈవెంట్కి ఎందుకు రావాలి అంటే ఆ రోజున ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏమిటంటే వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేకింగ్ ఎలా చేసుకోవాలి, హెచ్సిఎస్ అంటే ఏమిటి, హెచ్సిఎస్ ఎలా పెంచుకోవాలి, అదేవిధంగా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ వచ్చిన తర్వాత వ్యాలెట్ని ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలి, వ్యాలెట్లో ఎలాంటి అప్డేట్స్ ఉంటున్నాయి, ఇవన్నిటి గురించి వివరించబోతున్నారు. అందుకని అందరూ రండి, అక్కడ మనం కలుసుకొని ఆ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సెకండ్ అప్డేట్, ఈ అప్డేట్ ఎవరికి ముఖ్యమైనదంటే ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో టైర్ 3, టైర్ 2, టైర్ 1 వీళ్ళకి ముఖ్యమైన అప్డేట్ అండి. మనం ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ మనం తెలుసుకొని ఇంకా ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో ప్రొఫైల్, వాళ్ళు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఈ ప్రొఫైల్ ఎందుకంటే ముఖ్యం, ఏసీఎస్ అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అని మనకి ప్రత్యేకంగా క్రెడిట్ స్కోర్ ఇస్తారండి. ఆ క్రెడిట్ స్కోర్ ద్వారా మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని బట్టి మనకి ర్యాంకింగ్స్ ఉంటాయి. ఈ ర్యాంకింగ్స్ ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి రివార్డ్స్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఫ్యూచర్లో ఏసీఎస్ మీద ఆధారపడి, అంటే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ మీద ఆధారపడి మన ఐటీఎల్జీ కూడా త్వరగా వెరిఫై అవుతాయి. ఇంకా రాబోయే రోజుల్లో అంబాసిడర్స్కి చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయని కంపెనీ చెప్తుంది. ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకుందామో చూద్దామండి. దానికోసం ముందుగా టెలిగ్రామ్ ఓపెన్ చేసి అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇంపార్టెంట్ అని ఉంటుంది నోటు, దాని కింద బ్లూ కలర్లో అంబాసిడర్ జాయిన్ ద లింక్ అని ఉంటుంది, జాయిన్ లింక్ ఏ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. పైన ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద మీ ఇంటర్లింక్ ఐడి ఇచ్చి కన్ఫర్మ్ కొట్టండి. ఈ పేజీలో పాస్కోడ్ దగ్గర మీ సీక్రెట్ 6 అంకెల పాస్కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ రిజిస్టర్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. మీరు వెరిఫై అవుతారు. నెక్స్ట్ మళ్ళీ మనం టెలిగ్రామ్లోకి వెళ్ళి అనౌన్స్మెంట్ పేజీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అంబాసిడర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఏఐ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు మీరు ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకున్నారు కదా, ఏదైతే వెరిఫై చేసుకున్నారో ఐడి, ఆ ఐడి ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా వచ్చిందనమాట. క్రియేట్ చేసుకోకపోతే ఈ విధంగా రాదు. పైన ఫోటో ప్లేస్లో మనం క్లిక్ చేస్తే, ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకి ఫోటో అప్లోడ్ చేయమంటుంది. ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత నేను ఒకసారి ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి మిగతా వివరాలు ఎలా చేయాలో మీకు చూపించి మళ్ళీ సేవ్ చేస్తాను. మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఎడిట్ మీద నొక్కిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అయింది. నేనైతే ఫోటో మార్చడం లేదు, కింద వివరాలు మారుస్తాను. ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు ఇచ్చేసేయండి. సెకండ్ నేమ్ దగ్గర మీ పేరు ఇచ్చేయండి. థర్డ్ ఆల్రెడీ ఐడి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తర్వాత కంట్రీ మీద ప్రెస్ చేసి మీ కంట్రీ ఇవ్వండి. చూడండి, నేను ఇస్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బయో అండి. బయోలో మీ ఇష్టం వచ్చింది రాయండి. నేనైతే ఎన్ లక్ష్మీరావు ఇంటర్లింక్ అంబాసిడర్ ఇండియా అని రాశాను. తర్వాత మీ టెలిగ్రామ్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ మీ ఎక్స్ పేజీ అడ్రస్ ఇవ్వండి. తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే మీకు యూట్యూబ్ ఛానల్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, ఇంకా ఏమైనా ఉంటే
ఇవ్వచ్చు అనమాట. ఇదిగోండి ఆడ చాలా కింద లిస్ట్ ఇచ్చారు కదా! ఆ లిస్ట్‌లో మీకు ఏమన్నా అకౌంట్స్ ఉంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేయండి. మీరు ఇంటర్‌లింక్ గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ రాయాలి. నేను ఆల్రెడీ ఇచ్చాను. మళ్ళీ ఇంకొంచెం ఎక్స్‌ట్రా మ్యాటర్ కూడా ఇస్తాను. చూడండి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాననమాట. దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాననమాట. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి. నేను ఇంకొంచెం కంటెంట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఆ యాడ్ చేసిన కంటెంట్ వాట్సాప్ పేజీలో రెడీగా పెట్టుకున్నాను. దాన్ని సెలెక్ట్ చేసి, కాపీ చేసి, మళ్ళీ ఈ పేజీలోకొచ్చి ఇక్కడ మనం ఎక్కడైతే ఇవ్వాలనుకున్నామో అక్కడ కర్సర్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏసీఎస్ గురించి మాట్లాడుకుందాం. ఏసీఎస్ అంటే ఏంటి? దాని ఉపయోగాలు మాట్లాడుకుందాం. మళ్ళీ టెలిగ్రామ్ అనౌన్స్‌మెంట్ పేజీ ఓపెన్ చేయండి. కింద రెండోది డీటెయిల్స్ అబౌట్ ద బెనిఫిట్స్ మీద క్లిక్ చేయండి. పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇదిగోండి క్లియర్‌గా రాశారు. రీనా మేడం గారు పెట్టారనమాట ఈ పోస్ట్. క్లియర్‌గా రాశారు చూడండి. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్‌లో చదివి అర్థం చేసుకోండి. నేను మాత్రం తెలుగులోకి మార్చి క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చదివి వినిపిస్తాను. కొంచెం ఫాస్ట్‌గా చదువుతాను, ఏమనుకోవద్దు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో రీప్లే చేసుకొని నిదానంగా అర్థం చేసుకోండి. ఏసీఎస్ అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? ఇది ప్రతి ఇంటర్‌లింక్ అంబాసిడర్‌కి ఇచ్చే నమ్మకం అండ్ గుర్తింపు. ఎవరు ఎంత అంకితభావంతో పనిచేస్తే వాళ్ళ ఏసీఎస్ అంత ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకు ముఖ్యమైనదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, ముందు వచ్చిన వాళ్లకు మాత్రమే అవకాశం దొరుకుతుందా అని ఆలోచించవచ్చు. కానీ ఏసీఎస్ సిస్టమ్ అందరికీ ఫెయిర్‌గా ఉంటుంది. ఎవరు నిజంగా కష్టపడి కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి రివార్డులు వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏసీఎస్ పెరగడానికి చేసే పనులు. కాంట్రిబ్యూట్ చేయండి. సరైన సమాచారం పంపండి. కొత్త మెంబర్స్‌ను తీసుకురండి. కమ్యూనిటీ గురించి మంచి కంటెంట్ క్రియేట్ చేయండి. రెండవ పాయింట్ నెట్వర్క్‌ను పెంచండి. కొత్త అంబాసిడర్స్‌ని గైడ్ చేయండి. సపోర్ట్ చేయండి. వాళ్ళ ఎదుగుదల మీ స్కోర్‌కి ప్లస్ అవుతుంది. మూడవ పాయింట్ కలిసి పనిచేయండి. ఇతర అంబాసిడర్స్‌తో కలిసి యమా సెక్షన్స్, మీటప్‌లు, వర్క్షాపులు వంటివి నిర్వహించండి. ఇది కూడా మీ ఏసీఎస్‌ను పెంచుతుంది. ఏసీఎస్ వల్ల వచ్చే ప్రయోజనాలు. ఎక్కువ స్కోర్ అంటే ఎక్కువ నమ్మకం, మంచి రివార్డులు, ఐటీఎల్జీ, ప్రత్యేక క్యాంపెయిన్లు, పార్ట్నర్షిప్ ఛాన్సులు, టాప్ అంబాసిడర్స్‌గా గుర్తింపు. మొత్తం మీద ఏసీఎస్ అనేది కేవలం నంబర్ కాదు, అది మీ నిజమైన కృషి, బాధ్యత, ప్రభావంకి గుర్తింపు. ప్రతి పాయింట్ మీ వృత్తి ఎదుగుదలకి గ్లోబల్ రిప్యుటేషన్ ఆధారం. సింపుల్‌గా చెప్పాలంటే మీ కృషి ఈజ్ ఈక్వల్స్ మీ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ మీ ఎదుగుదల. పాయింట్స్ అన్నీ కాబోయే అంబాసిడర్స్‌కి మరియు ఎవరైతే అంబాసిడర్ అయ్యారో వాళ్ళందరికీ అండి. కంపెనీ చెప్తుందనమాట. ఈ విధంగా మనం కృషి చేస్తే మనం ఎదుగుతామని క్లియర్‌గా చెప్తున్నారు. ఒకసారి చదివితే అర్థం కాకపోతే మరోసారి చదివి అర్థం చేసుకోండి. అయినా కూడా మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. మీరు కాల్ చేయండి. నేను మీకు పూర్తిగా వివరిస్తాను. చూడండి ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారు. టాప్ 10 ర్యాంక్స్ ఇచ్చారు. నేమ్ ఇచ్చారు. ఏసీఎస్ స్కోర్ కూడా ఇచ్చారు. స్కోర్‌ను బట్టి ర్యాంక్ ఉంటుంది. పోతే మూడో అప్డేట్‌లోకి వెళ్దాం. థర్డ్ అప్డేట్ ఏమిటంటే అఫీషియల్‌గా కేవీ గారు తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ పెట్టారు. ఒకసారి ఆ పోస్ట్ చూద్దాం. ఐటీఎల్ఎక్స్ సూపర్ వాలెట్ అండ్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ ది ఇంటర్లింక్ సూపర్ యాప్ అండ్ లాంచ్డ్ ఇన్ నవంబర్. అంటే దీని అర్థం ఐటీఎల్ఎక్స్ సూపర్ వాలెట్ మరియు హ్యూమన్ క్రెడిట్ స్కోరు ఇవన్నీ కూడా నవంబర్లో లాంచ్ అవుతున్నాయని కేవీ గారు అఫీషియల్‌గా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఫ్రెండ్స్, నా అంచనా ప్రకారం నవంబర్ 16 లోపు ఈ 2 అప్డేట్స్ మన యాప్‌లో అప్డేట్ అవుతాయి. అప్పుడు మనం మన మెగా ఈవెంట్‌లో ఈ అప్డేట్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, 3 ముఖ్యమైన అప్డేట్స్ గురించి వివరించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్. జై హింద్.